హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రిన నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సోషల్ మీడియా ఇట్లా అయిపోయిందంటే చిన్న వార్త ఏదైనా దొరకంగానే అది నిజమా అబద్ధమా అని చూడకుండా కూడా ఇష్టం ఉన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టేసేసి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ టైటిల్స్ రాసేసుకొని వాటిని అయితే వైరల్ చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం ఏందనేది కూడా ఎవరు కూడా చూస్తలేరు. అంటే ఇప్పుడు మనం ఒక ఇష్యూ ఎవరిపైన అయినా ఎవరి గురించి అయినా రాయాలనుకున్నా కూడా కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక కాయిన్ కనుక మనం చూసుకున్నట్లయితే కాయిన్ కి హెడ్స్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది, రెండు సైడ్లు ఉంటాయి. అంటే దేనైనా కూడా రెండు విధాలుగా అంటే ఎటు సైడ్ న్యాయం ఉంది, ఎటు సైడ్ కరెక్ట్ ఉంది లేదా ఏందనేది కూడా ఆలోచించుకోవాలి. అట్లా కొన్ని ఇష్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటంటే పర్స్పెక్టివ్స్ అనేది చాలా ఇక ఫిక్స్డ్ సిచ్యువేషన్ ని బట్టి ఇష్యూని బట్టి ఉంటుంది అది. సో జనరల్ గా అట్లా మనం చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్స్ లో అంటే అది ఎట్లా అంటే ఒక పర్సన్ కి కావచ్చు, ఒక హిస్టరీ కావచ్చు, ఒక థియరీ కావచ్చు, లేదా దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరుగా వాళ్ళ వ్యూస్ కానివ్వండి, వాళ్ళకి తెలిసిన దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నా అంటే సోషల్ మీడియా కానివ్వండి ఇప్పుడు ఈ రోజు ఎట్లయిపోయిందంటే మొన్న రీసెంట్ గా మంగ్లీ గారి చుట్టూ అల్లుకున్న అబద్ధాలు. ఏంది అసలు అబద్ధాలు? మంగ్లీ గారు అంట వాళ్ళ ఇంట్లో అంటే 150 కోట్ల పైసలు దొరికిందంట, మంగ్లీ గారు స్కామ్ చేస్తుంటారంట అని చెప్పి చిన్నగా ఎవరో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేయగానే దానికి ముందు వెనకాల ఆలోచించకుండా వాళ్ళని అప్రోచ్ చేయి వాళ్ళని అడగకుండా కూడా ఇష్టం ఉన్నట్టుగా ఎవరి పడితే వాళ్ళు థంబ్నెయిల్ వేసేసుకున్నారు, ఇష్టం ఉన్నట్టుగా వీడియోలు చేసేసినారు. ఇదే నిజంగా పెద్ద సింగర్లు కానివ్వండి, అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి మాట్లాడని కూడా మాట్లాడరు. అసలు ఏం జరిగింది, అసలు మంగ్లీ గారి ఇష్యూ ఏంది, ఏం జరిగింది ఏందనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తం లాస్ట్ వరకు కూడా చూడండి. ఎందుకంటే ఈ రోజు బడుగుల పైనే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ విశ్వరూపం చూపిస్తా ఉన్నారు. ముందు వెనకాల ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళైతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా వాళ్ళైతే వెళ్తా ఉన్నారు. అందుకే అంటున్నా దేనికైనా కూడా పర్స్పెక్టివ్స్ అనేది అంటే ఇప్పుడు కాయిన్ ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకుంటే దానికి హెడ్స్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది, ముందు వెనకాల ఉంటుంది. కాబట్టి అందరూ ఒకటే సైడ్ చూస్తున్నారు. మరి ఇంకో సైడ్ ఎందుకు చూస్తలేరు? చాలా మంది అన్నారు మరి ఇంతగానం జరిగిన మంగ్లీ గారు కేసు ఎందుకు పెట్టలేదంటే ఎస్ మంగ్లీ గారు ఆల్రెడీ కేసు పెట్టిండ్రు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. మరి సో ఇంతమంది కూడా మంగ్లీ గారు ఇట్లా చేసిన అని చెప్పి మాట్లాడినారు కదా. మరి మంగ్లీ గారు ఎఫ్ఐఆర్ పెట్టినాక ఎవరైనా వీడియోలు చేసిండ్రు అంటే అది లేదు కదా. మరి మంగ్లీ గారు ఏం చెప్తున్నారు అనేది కూడా వినాలే కదా. ఎందుకంటే మంగ్లీ గారి పేరు చెప్పుకొని కొంతమంది ఎవరో బిజినెస్లు చేసుకున్నారు, మంగ్లీ గారి పేరు చెప్పుకొని మంగ్లీ గారిది థంబ్నెయిల్స్ అవన్నీ ఇష్టం ఉన్నట్టు వేసేసుకొని వ్యూస్ కోసం పైసల కోసం ఇష్టం ఉన్నట్టుగా డ్యామేజ్ చేసి పడేసిండ్రు. ఎవరైనా కూడా బడుగులను ఎవరైనా ఇట్లా అంతే కథం ఇక వాళ్ళు ఇక ఫేమ్ అవుతున్నారు, వాళ్ళు చేయబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఛాన్సెస్ వస్తలేవు. ఎందుకంటే ఇక్కడ మంగ్లీ గారికి టాలెంట్ ఉంది. ఎక్కడి నుంచో వచ్చి కూడా ఈ రోజు ప్రపంచానికి మొత్తానికి కూడా మంగ్లీ గారి పాటలు కానివ్వండి, మంగ్లీ గారు అనే కళాకారులు అందరినీ కూడా తొక్కేస్తా ఉన్నారు. చిన్న చిన్న కులాలకు కానివ్వండి ఎవరైతే కింద స్థాయి నుంచి వచ్చినారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు కళాకారులందరినీ కూడా తొక్కేస్తా ఉన్నారు. అగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. బయట సోషల్ మీడియాలో చూసుకోండి, పాటలు వాడితే కూడా మీరు ఎట్లా వాడతారా పాటలు, మీరు ఆ దేవుడికి సంబంధించిన పాటలు ఎట్లా వాడతారు, మీరు ఎట్లా చేస్తారని చెప్పి కూడా ప్రతి పాటలకు విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మనం చూసుకున్నాం ఒక కళాకారుడికి సంబంధించి ఏది ఒక సినిమా రాంబాయ్, ఇది కూడా మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఆ పాట అయ్యేబట్టే ఆ సినిమా హిట్ అయింది, రాజు వెడ్స్ రాంబాయ్. మరి అక్కడ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారిని ఎవరు కూడా గుర్తించలేదు, ఆ పాటకు రాలేదు అవార్డు. దాని గురించి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే మేము పెద్ద సింగర్లం అని చెప్పుకుంటారో అగ్రకులాలకు చెందిన వాళ్ళు అప్పట్లో రాసిన పాటలు ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ పాటలు వింటా ఉంటే ఇంత బూతులు ఉన్నాయా, ఇంత గలీజ్గా ఉన్నాయా పాటలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళపైన ఎవరైనా యాక్షన్ తీసుకుంటారంటే అది కూడా లేదు కదా. ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళ ఓటీటీ యాప్సే ఉన్నాయి. ఇప్పటిదాకా ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి వాళ్ళపైన? ఎవరైనా ఏ వార్తలైనా ఏ న్యూస్లైనా వాళ్ళపైన వార్తలు వచ్చినా ఏడన్నా వీళ్ళు ఇట్లా బెట్టింగ్కి పాల్పడుతున్నారంట, కథం కేసు వేసిన అయిపోయింది, మూలకు పడేసినారు ఇక వాటిని. వాళ్ళకంటే ఏమైనా డ్యామేజ్ జరిగిందా? అంతగానం చేస్తున్న వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైనా కూడా వాళ్ళపైన ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు. చిన్న చిన్న కులాలకు చెందిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళపైనే ఎప్పుడైనా కూడా వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. మంగ్లీ చుట్టూ అల్లుకున్న అబద్ధాలు, ఆమె పాట చుట్టూ కమ్ముతున్న మబ్బులు, మంగ్లీపై ఎగిసి పడుతున్న విషకీలలు, పగవాళ్ళు పేనుతున్న అగ్నివలయాలు, మంగ్లీ పాటను పాతర పెట్టాలనుకుంటున్నారు, మంగ్లీ కీర్తిని కరిగించాలనుకుంటున్నారు, మంగ్లీ చుట్టూ విషగాలి జాతర చూడాలని అనుకుంటున్నారు. నిజంగా
ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి. మన తెలంగాణ పాటలు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఒక్క కళాకారులు తెలంగాణ ఒక్క పాటతోని రాజ్యాలు కూలిపోయినాయి, రాజ్యాలు కూడా వచ్చినాయి. మరి ఆ కళాకారులను గుర్తిస్తలేరు, వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బందులు పెడతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు గద్దెక్కింది ఎట్లా? పాట వల్లనే. కేసీఆర్ గారు గద్ద దిగింది పాట వల్లనే. తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా పాటలు. ఇంకోటి ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది, వాళ్ళని ఎవరు గుర్తిస్తలేరు. వాళ్ళ వల్లనే ఈ రోజు పేరు కూడా వస్తున్నది తెలంగాణకు. మరి వాళ్ళని మీరు ఎందుకు గుర్తిస్తలేరు? తెలంగాణను యావత్ ప్రపంచం కూడా ఈ రోజు గుర్తుపడుతుందంటే అగో ఇట్లాంటి కళాకారుల వల్లనే, వీళ్ళ వల్లనే. మరి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది కదా. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి కదా. ఇష్టం ఉన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసేసి వాళ్ళని డ్యామేజ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? నిజంగా సెలబ్రిటీలు ఎవరైనా కూడా సెలబ్రిటీ అయ్యేదాకా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, సెలబ్రిటీ అయినాక ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సెలబ్రిటీ అయ్యేదాకా ఎవరు కూడా పట్టించుకోరు. వన్స్ ఒక్కసారి వాళ్ళు హిట్ అయినంటే వాళ్ళు క్లిక్ అయ్యి జనాలందరూ కూడా వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా కనిపించి సెల్ఫీలు దిగాలి అని అనుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉండదండి. మనం నార్మల్గా ఉన్నట్టు ఉండలేరు వాళ్ళు. హోటల్కి పోలేరు, సినిమాకి పోలేరు, ఏడికి కూడా పోలేరు. ఎవరితో ఫ్యామిలీతో తిరిగినా కూడా ఇష్టం ఉన్నట్టుగా ఎవరెవరో యూజ్ చేసి అగో పలానా వాళ్ళు వీళ్ళతో తిరుగుతూ ఉన్నారు, ఒక పలానా వాళ్ళు వీళ్ళతో కార్లో పోతా ఉన్నారు. ఒక ఇప్పుడు అదే చెప్తున్నా ఏంటంటే, వీళ్ళ ఏదైతే ఇప్పుడు 150 కోట్లు మంగళ స్కామ్ చేసిందని అంటున్నారు కదా, ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగుతా ఉన్నారు. మనం గతంలో కూడా చూసినాం, పొలిటికల్ కి సంబంధించి ప్రజాప్రతినిధుల వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కూడా కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ చుట్టాలు అయిపోతారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయిపోతారా? ఎవరెవరో వస్తూ ఉంటారు. వాళ్ళు సెల్ఫీలు దిగాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా కూడా భయపడతా ఉన్నారు సెలబ్రిటీలు. అందుకే హీరోలైనా హీరోయిన్లైనా ఎవరిని కూడా దగ్గర రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకంటూ భయం ఉన్నది వాళ్ళకి. మేము పర్సనల్ లైఫ్ లో ఏది చేసుకోవాలనుకున్నా, ఎవరితో మాట్లాడాలనుకున్నా, క్లోజ్గా ఉన్నా, పుట్టిగా ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళ సర్కిల్ ఉంటుంది కదా ఎవరిదో ఒకరి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళతో క్లోజ్గా ఉన్నా కూడా ఇష్టం ఉన్నట్టుగా వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అని చెప్పి వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి కూడా లేదు, సెలబ్రిటీలు ఎవ్వరికి కూడా లేదు. అందుకే ఎవరైనా సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఏం చేస్తారు, క్యాపులు పెట్టుకుంటారు, మాస్కులు పెట్టుకుంటారు. అట్లీస్ట్ ఇక బయటికి వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఉందామని చెప్పి అవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతా ఉన్నారు. ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు సెలబ్రిటీస్. ఇక దానికి తోడు ఇంకేందంటే పొలిటికల్ గా కళాకారులు ఎట్లుంటదంటే, పొలిటికల్ గా ఇప్పుడు మంగ్లీ గారు కానివ్వండి, ఎవరైనా కూడా సింగర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మీరు మంచిగా వాడుతూ ఉన్నారు కదా, మీ గొంతుని ప్రతి ఒక్కరు ఇష్టపడతా ఉన్నారు. మీరు వచ్చి జస్ట్ మాకు ఇట్లా ప్రచారం చేయండి, లేదా మా సభలలో వచ్చి మాట్లాడండి, ఒక పాట పాడండి అనగానే ఇప్పుడు సో పొలిటికల్ పార్టీకి పోతే ఇంకో పొలిటికల్ పార్టీకి నచ్చదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళపైన ఇబ్బందులు పెడతా ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినావు కదా, వాళ్ళకి పాట పాడినావు కదా, మమ్మల్ని తిట్టినావు కదా అని చెప్పి వీళ్ళకి ఇబ్బందులు పెడతా ఉంటారు. అందుకే వీళ్ళు కూడా ఇక పొలిటికల్ గా పోవద్దు, మంచిగా కెరీర్ ఏదైతే ఉందో అదే చూసుకుందాం అని అంటే, నువ్వు పొలిటికల్ గా కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తావు అని చెప్పి అట్లా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు కళాకారులందరినీ. సరే అని చెప్పి ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేసుకుందాం అంటే దాంట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ దొరకబడతా ఉన్నారు. అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద సింగర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరు కూడా చేయలేదండి. అందరు నీతివంతులేనా చెప్పండి? గలీజ్ బూతు పాటలు రాసిండు అప్పట్లో. ఇప్పటి పిల్లలందరూ ఇంటా ఉంటే ఎంత గలీజ్ అనిపిస్తున్నది తెలుసా? అరే ఇంత ఘోరంగా ఉన్నాయా, డబుల్ మీనింగ్స్ ఉన్నాయా సాంగ్స్ లా అని చెప్పి. మా చిన్నప్పుడు అంటే మాకు కూడా ఏం తెలియకపోయేది కదా, ఏదో పాటలు వినేది, మ్యూజిక్ మంచిగా వచ్చేది, పెద్ద పెద్ద హీరోలు కానీ చూసేది. ఇక పెద్దగైనాక అందరికి మీనింగ్ అర్థమైనాక ఇంత గలీజ్ మీనింగ్లు ఉన్నాయా పాటలు అని. మరి మిమ్మల్ని ఏమనాలి? మీ పైన ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి? మీరు ఎట్లాగో ఇప్పుడు ఎవరికైనా కూడా ఒకటే టైం ఉంటుంది, ఆ టైంలో ఉన్నప్పుడే క్లిక్ అవుతారు, ఆ టైంలో ఉన్నప్పుడే సంపాదించుకుంటారు, అప్పుడే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఏముండదు. వన్స్ ఒకసారి అవుట్డేటెడ్ అయిపోయి కొత్తగా ఎవరైనా వచ్చింది అనుకోండి, వాళ్ళ సైడ్ పోతారు. మీ టైం అయిపోయింది, కొత్త వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరైతే పెద్ద సింగర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం చూపిస్తా ఉన్నారంట, వాళ్ళది మాకు ఛాన్సెస్ వస్తలేవు అని చెప్పి భయపడతా ఉన్నారంట. వీళ్ళకి కూడా ఒక టైం వచ్చినాక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా కొత్త ఎవరైనా జనాలు ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు వస్తారు, వీళ్ళ టైం కూడా అయిపోయినాక కొత్త వాళ్ళు వస్తారు. అది యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అట్లా కాకుండా వీళ్ళు ఏవట్టే మా కెరీర్ మొత్తం దెబ్బతినని చెప్పి వీళ్ళపైన కష్టపడి పైనకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళపైన మీరు మీ ప్రతాపం చూపిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి చూడండి. మరి ఎవరైనా మరి మంగ్లీ గారు కేసు పెట్టినాక ఎవరైనా మాట్లాడినట్టు ఎవరు కూడా లేదు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఓ పెద్ద ఎగిరి ఇంతగానం జరిగిన పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రాలేదు. మరి అన్ని గనం పైసలు 150 కోట్లు కట్టలు ఉన్నాయి ఇంట్లో అని అంటున్నారు కదా, మరి ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ అందరూ? అధికారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1000 కోట్లు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి. మరి ఇక్కడ మంగ్లీ గారు ఇంతగానం స్కామ్ చేసినప్పుడు బాధితులు రావాలి కదా బయటికి. ఒక్కరు కూడా రాలేదా? అరే మేము ఇన్ని పైసలు ఇచ్చినాం, మరి మేము నష్టపోయామని చెప్పి ఒక్కడు కూడా రాలేదా? ఎందుకు రాలేదు?
ఆనే తెలిసిపోతుంది కదా ఏడ నిజం ఉంది ఏంది అబద్ధం ఉంది అనేది. అట్లా తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు పెడతారు. ఇప్పుడు నేను కూడా ఏందని అదే అంటున్నా, ఏంటంటే పర్స్పెక్టివ్స్ అనేది చాలా విధాలుగా ఉంటాయి, అన్ని ఆలోచించి చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా మంగ్లీ గారి నుంచి మాట్లాడుతున్నా కాబట్టి ఏమనుకుంటారు జనాలందరూ కూడా, ఒక మంగ్లీ గారికి బాగా సపోర్ట్ చేసిందంటే మంగ్లీ గారు ఎంత సపోర్ట్ చేసిండు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆడ ఏం ఉండదు. అదే అంటున్నా, మీడియా అన్నప్పుడు డిఫరెంట్ వ్యూస్ లో ఆలోచించాలి. అందరూ ఒకటే దాని దగ్గర పోతే జనాలందరూ దానే నమ్మితే ఏమవుతుందండి? మంగ్లీ గారికి కూడా ఏం కాదు, దీనివల్ల వచ్చేది లేదు పోయేది లేదు. ఏమున్నది, ఒక 3-4 రోజులు ట్రెండింగ్ లో ఉంటారు, తర్వాత ఇంకోటి ఏదో వార్త వస్తుంది మీడియా వాళ్ళందరికీ, ఇక అందరు అటు సైడ్ డైవర్ట్ అయిపోతారు. మంగ్లీ గారు ఇంకొక పాట చేసిండు అనుకోండి, ఆ పాట కూడా హిట్ అయింది అనుకోండి, ఎవరు కూడా పట్టించుకోరు ఇది. కానీ జనాలకు మీరు ఏం చెప్తున్నారు ఏందనేది కావాలి కదా. వాళ్ళు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలియకుండా ఈ రోజు నమ్మలేని పరిస్థితులలో ఉన్నారు జనాలందరూ కూడా. మంగ్లీ పాడిన ప్రతి పాట ప్రపంచాన్ని తాకుతోంది. కట్టుకథలకు పుట్టుకొచ్చే విషనాగులు ఉంటాయి, సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నాయి. పాటను బతికిస్తున్న మంగ్లీ గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు. పాటల పూతోటను ఆగం చేయాలనుకుంటున్నారు. అవకాశాలన్నీ మంగ్లీ వైపు వెళ్ళడాన్ని భరించలేకపోతున్నాయి. అవును, మంగ్లీ గారికి ఇప్పుడు టైం ఉంది. మరి మంగ్లీ గారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరో పనికిరాలను తీసుకొచ్చి ఆడ పెడితే ఏం లాభం? ఇప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే అవకాశాలు ఎందుకు ఇస్తారు వాళ్ళకు? అరే మంగ్లీ గారు వచ్చి పాడితే జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి మాకు పాట కూడా హిట్ అవుతుంది కాబట్టి అని చెప్పి మంగ్లీ గారిని ఎంచుకుంటా ఉన్నారు. అది తన టాలెంట్, తన టైం ఉంది. ఇప్పుడు తన టైం కానప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ వస్తుంది కావచ్చు. మంగ్లీని ఎంత తొక్కాలనుకున్నా సాధ్యం కావడం లేదు. జాతీయ స్థాయికి మంగ్లీ గొంతు వాగింది. మంగ్లీ పాటల పరవశంలో దేశమే కరిగిపోతుంది. భరించలేని వాళ్ళు కత్తి కట్టారు. మంగ్లీ పాటను ఖతం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఓర్వలేనితనం పెంచుకొని తోడేళ్లలా తరుముతున్నారు. మంగ్లీ పాట మూగబోవాలని చూస్తా ఉన్నారు. పాటలమ్మపై పగ పెంచుకున్నారు. ప్రతి అడుగు మీద విషం కక్కుతున్నారు. పుట్టినరోజు జరుపుకున్న ఓర్వలేకపోతా ఉన్నారు. పుట్టినరోజు కూడా చూసినాం మనం, అక్కడ డ్రగ్స్ దొరికినాయి అవి అని చెప్పి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు తర్వాత పోలీసు వాళ్ళే అన్నారు అసలు వాస్తవంగా ఆడ ఏం లేదు, ఎవరో మిమ్మల్ని వీళ్ళు ఇరికిచ్చిందని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి ఇంతగానం ఉంటుంది. అదే అంటున్నా, సెలబ్రిటీ అయినాక ఎన్ని కష్టాలు ఉంటాయంటే మళ్ళీ దాంట్లో అగ్రకులాల వాళ్ళకు ఉండదు ఎప్పుడు కూడా. ఇది నేను బల్లగుద్ది చెప్తా మాట. ఇది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో మీరు కూడా కామెంట్లో పెట్టండి ఎవరికి ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఎవరైనా కింద స్థాయి నుంచి వెళ్ళి బడుగులు కానీ ఎవరైనా వచ్చినా నిజంగా మనల్ని అలా రాణిస్తారా? చాలా మంది కూడా అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. అది ఎందుకో మరి వాళ్ళకి అది ఏం ఆనందాన్ని ఇస్తుందో కూడా అర్థం కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళు అట్లా చాలా మంది కూడా రాలేదండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఈ రోజు ఎంతమంది అట్లా బలైపోయినారు, ఎంతమంది అట్లా వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు చిన్న కులాలకు చెందినవారు, బడుగులకు చెందినవారు, మన కులాలకు సంబంధించిన వాళ్ళని కాదని చెప్పి ఎంతమందిని అట్లా తొక్కేసిన వాళ్ళు ఉన్నారు. అనిపించదా ఎవరికైనా కూడా? తెలంగాణ వచ్చినాక కళాకారులందరికీ కూడా మంచి జరుగుతుందని అనుకుంటే తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అట్లనే చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే చేసింది. ఉద్యమకారులను గుర్తిస్తలేరు, కళాకారులను గుర్తిస్తలేరు. వాస్తవంగా అదే చెప్తున్నా, వాళ్ళు చేయబట్టే ఉద్యమం అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పాటల వల్లనే అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏందనేది కూడా వచ్చింది, తెలిసింది. జనాలందరికీ కూడా ఎట్లా తెలిసిందంటే పాట వల్లనే తెలిసింది. ఎప్పుడైనా కూడా ఎవరైనా సెల్ఫీ అడిగినప్పుడు సమయం లేక చూడకపోతే అది కూడా కోపం పెంచుకొని ఇదేంటంటే కొంతమంది ఎవరో కావాలనే గ్రజ్తో చేసిండ్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే అంటున్నా, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అదే అంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా మీరు వచ్చి దూరిపోయి మీరు అసలు మమ్మల్ని చాలా అవమానించిండ్రు అని చెప్పి దానికి గజలెక్క తీసుకొని చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజంగా అసలు వాళ్ళు చెప్పుకుంటే చాలా ఘోరంగా ఉంటాయి. ఏదో బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళందరికీ ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ రియల్గా మీరు ఎప్పుడైనా కూడా ఎవరికైనా సాధ్యమైనప్పుడు ఒక సెలబ్రిటీ కానివ్వండి, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అడగండి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనేది. చిన్న వాళ్ళనే కాదు, ఎవరినైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పటికీ ఫోటోలు వీడియోలు చూపిస్తే నమ్మే అమాయక జనాలు ఉన్నంత వరకు సెలబ్రిటీల పేరు చెప్పి మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. ఎక్కడో మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేసినట్లు చెప్తున్న వారి మాటలకు మంగ్లీకి ఏం సంబంధం? ఏదో పబ్బు నిర్మాణం చేస్తున్నట్లు, ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నట్లు ఎవరో చెప్పి నమ్మిస్తే అందుకు మంగ్లీ ఎట్లా బాధ్యురాలు అవుతుంది? ఇప్పటికీ పాటకు 10,000 కూడా సరిగ్గా ఇవ్వకుండా పాట బతకాలని పాటలు పాడుతుంటారు సింగర్లు. తమ గొంతు ప్రజల్లో ఉంటే చాలనుకుంటారు, ఇబ్బంది తీసుకుంటారు. అలా త్యాగాలు చేస్తూ ప్రజలను రాజింపజేయడమే జీవితశయంగా బతుకుతున్న వాళ్ళలో మంగ్లీ లాంటి వాళ్ళు
మంగ్లీ లాంటి వాళ్ళు ఒకరు. అలాంటి మంగ్లీ నిజంగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అనేక వ్యాపారాలు ఆమె స్వయంగా పెట్టుకోవచ్చు. ఆసుపత్రి లాంటి నిర్మాణం చేపడితే ఆమె ప్రజలను నేరుగా కోరుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరో తన పేరు చెప్పి వసూలు చేస్తే తమ పేరు బద్నాం అవుతుందన్న సంగతి తెలియనంత అమాయకురాలు కాదు. ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ తన జీవితాన్ని లక్ష్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అలాంటి మంగ్లీ తాను పేరు తెచ్చుకున్న కీర్తిని చెడగొట్టాలని చెప్పారని అనుకుంటారా? మంగ్లీ గారికి ఒక కోరిక ఉన్నదంట. ఏంటంటే నేను పాన్ ఇండియా సింగర్ని కావాలని చెప్పి కూడా తనకి కోరిక ఉన్నదంట. మరి దాన్ని ఎవరైనా తొక్కేయాలని చూస్తా ఉన్నారా? రానివ్వట్లేదండి. నిజంగా చాలా మంది అట్లా ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. నేను అదే కోరుకుంటున్నా. ఏంటంటే ఇక సినిమా వాళ్ళకు ఎంత చెప్పినా కూడా దండగానే. కానీ నేను అదే చెప్తున్నా, ఏంటంటే ఇట్లా టాలెంట్ ఉండి సక్సెస్ కాని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో అవకాశాలు ఇస్తే మేము చేస్తామని చెప్పి చాలా మంది కూడా బ్యాక్ స్టెప్ వేసినారు. కానీ అట్లా చేయకండి మీరు కూడా. మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది. మీరు కూడా ఇట్లా మంగ్లీ గారు లెక్క ఇంకా చాలా మంది ఉన్నారు, సింగర్లు కానివ్వండి, లిరిక్స్ రైటర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ లెక్క మీరే సొంతంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. బయట సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమ్ వస్తూ ఉన్నది ఇప్పుడు. అట్లా మీరు ట్రై చేయండి, అట్లా కూడా ఛాన్సెస్ వస్తాయి. రోల్ రైడర్ కానివ్వండి, ఎవరినైనా కూడా. మనం ఇంకా రాహుల్ సిబ్లిగంజ్ గారు కూడా ఏడికెళ్ళి వచ్చిండ్రు వీళ్ళంతా. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగానే వచ్చిండ్రు కదా, ఎవరో ఛాన్స్ ఇస్తే రాలే కదా ఫస్ట్ నుంచి వెళ్ళి. మీరు కూడా అట్లా ట్రై చేయండి. మీకు ఇక్కడ అవకాశాలు బయట వీళ్ళు ఇవ్వట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది ఎక్స్ట్రాగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాకపోతే మీరే సెల్ఫ్గా వచ్చి మీరు బయట ట్రై చేయండి, వస్తుంది. అట్లా కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా అట్లా మీరు తీసుకోవచ్చు. నమ్మించి మోసం చేయాలనుకుంటున్నారా? ఒకవేళ ఆ పని చేయాలనుకుంటే ఇంతకాలం అవసరం లేదు. పైకి పాటలు పాడుతున్న సెలబ్రిటీలుగా చలమణి అవుతున్న వారి జీవితాల్లో ఉంటే కష్టాలు అనేకం ఉంటాయి. ఆఖరకు తిండి కూడా లేని రోజులు ఉంటాయి. ఇలాంటి రోజులను కళాకారులు చూసి కడుపు మార్చుకొని జీవితాలను గడిపిన వారు ఉంటారు. ఎన్ని పాటలు పాడినా ఇప్పటికీ కడుపు నిండా తినలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలా జీవితాలలో కష్టం నష్టం చూసి వచ్చిన వారి జీవితాలు వెలుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టే ఉంటారు. వారికి తెలియకుండా ఏదైనా చేసేవారు ఉంటారు. వారికి కావాలని అన్యాయం చేసి వారు కూడా ఉంటారు. మంగ్లీ విషయంలో కూడా సేమ్ ఇట్లనే కావాలనే కుట్ర జరుగుతుందని మనకు కనిపిస్తున్న అంశం. ఆమెను ఎలాగైనా తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఇదంతా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయినా మంగ్లీ ఏదైనా తప్పు చేస్తే అందుకు చట్టం ఉన్నది, తీర్పు చెప్పే న్యాయస్థానం ఉంది. జనమే చట్టమైనట్లు న్యాయం గురించి సోషల్ మీడియాలో తీర్పులు చెప్పే తరిక లేని వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఏది ఏమైనా మంగ్లీ లాంటి పాటలమ్మను కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉన్నది. నిజంగా వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అయినా కానివ్వండి, అసలు ఏం లేని దాంట్లో వీళ్ళందరినీ కూడా ఇరికిస్తా అంటే వాళ్ళు కూడా ఎట్లా అనిపిస్తుంది, ఎంత డిప్రెషన్లో పోతారు వాళ్ళు కూడా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే నేను అదే చెప్తా ఉన్నా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు నిజంగా మంగ్లీ గారు ఏదైనా తప్పు చేసి ఉంటే నిజంగా అఫీషియల్గా మనకు ఏదైనా తెలిసినా పోలీసు వాళ్ళు దొరకబట్టినా కూడా అఫీషియల్గా తెలిస్తే మళ్ళీ మేమే రాస్తాం 100%గా. మీరు ఇంత స్టేజ్లో ఉండి మీకు ఏం అవసరం వచ్చింది, మీరు ఎట్లా తప్పు చేస్తారని చెప్పి మేమే రాస్తాం. అక్కడ ఏం లేని దాంట్లో కూడా కళాకారులను ఎప్పటికీ కూడా నేటి రాత్రి కళాకారులను ఎక్కడ కూడా వాళ్ళని బాధ పెట్టలేదు, బదనాం చేయలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు, ఏం చేయలేదు. ఎప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ తోడుగానే ఉన్నది నేటి రాత్రి కూడా. అందుకే ఈరోజు మళ్ళీ మంగ్లీ గారి పైన రాగానే అసలు ఏంటిది వెంటనే రెస్పాండ్ కాకుండా ఏం జరుగుతుంది ఏందని తెలుసుకొని మాట్లాడడం. కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఈ ముచ్చట పైన మాట్లాడడం జరిగినది. అందుకే అంటున్నా, జనాలకి ఏంటంటే బయట ఎవరైనా ఏదో చెప్పంగానే నమ్మేస్తూ ఉన్నారు. ఏది కరెక్టో ఏది అబద్ధమో ఫస్ట్ తెలుసుకున్నాక ఒక పర్సన్ గురించి మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టేసిన వాస్తవంగా కూడా వాళ్ళు ఎంత బాధగా పోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా ఒక థంబ్నెయిల్ చూసేసి ఆ థంబ్నెయిలే నిజమని అనుకుంటారు. లోపల ఏముంది ఏందనేది ఏం చూడరు. అసలు అక్కడ ఏం జరిగింది ఏందనేది చూడరు. దానికి తగినట్టు ఇష్టం ఉన్నట్టుగా వల్గర్గా కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక సెలబ్రిటీ అయితే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నిజంగా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి చాలా మందితో మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళ బాధలు ఎట్లుంటాయి ఏందనేది తెలిసినాకనే ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగినది. అందుకే అదే అంటున్నా, ఏదైనా కూడా ఒక ఇష్యూ రాగానే న్యూస్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఇష్టం ఉన్నట్టుగా వైరల్ అయిపోతా ఉన్నది. దానివల్ల ముందు వెనకాల ఆలోచిస్తలేరు జనాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా ఇష్యూ జరిగినప్పుడు మరి దీనికి సంబంధించి ఏమైనా వస్తున్నాయా లేవని ఒక 2-3 రోజులు ఆగితే అయిపోతుండే కదా. దాని తర్వాత తెలుస్తుండే. మంగ్లీ గారు ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినాక తెలిసింది.
మంగ్లీ గారు ఏం లేదల్లా, వాళ్ళ అడ్వకేట్ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక వేరే వాళ్ళతో అందరిని మాట్లాడుతున్నప్పుడు తెలుస్తూ ఉన్నది అలా మంగ్లీ గారిది ఏం లేదని. కానీ ఇన్ని రోజులు ఏ డ్యామేజ్ జరగాలో ఆ డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. ఇక్కడ కావాలనే ఎవరో మంగ్లీ గారి పైన కుట్ర పన్నుతా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంగ్లీ గారిని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తాయి. దయచేసి దాని గురించి కూడా మాట్లాడండి. మరి ఓవరాల్గా అయితే ఈ 3-4 రోజులలో సోషల్ మీడియా ఏడే చూసుకున్నా కూడా మంగ్లీ గారు అయితే ట్రెండింగ్లో ఉన్నారు. 150 కోట్ల స్కామ్ చేసినారు అది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి కూడా ఆడ ఏం లేదు, ఏం జరిగింది లేదు. అది ఏదన్నా కూడా అఫీషియల్గా ఎవరైనా రిపోర్ట్ ఇచ్చినా నిజంగా మంగ్లీ గారు చేసిండ్రు, ఆ మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయినరు అని అంటే మళ్ళీ మంగ్లీ గారి గురించి మా దాంట్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కళాకారులను ఇబ్బంది పెట్టకండి, కళాకారులను బతికించండి, కళాకారులకు ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. వాళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణలో కూడా ఒక మంచి పేరు ఉన్నది. తెలంగాణకు కూడా మంగ్లీ గారనే కాదు, ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇక్కడ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళపైన కూడా నేటి రాత్రి రాస్తుంది, ఫైట్ చేస్తుంది. సో ఇక లాస్ట్లో చెప్పాలనుకుంటే ఏంటంటే నేటి రాత్రి ఎప్పటికైనా కూడా కళాకారులందరికీ కూడా అండగానే ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమనిపించింది ఈ ఓవరాల్ ఇష్యూ పైన అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.